చదవండి మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, ఇంకా 100% షూర్. ముందుగతి రానే వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే చెప్తున్న మాట. నిశ్చయముగా ముందుగతి మళ్ళీ వస్తుంది, నీ ఆశ భంగము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిశ్చయముగా గత వైభవం నీకు వస్తుంది. ఈరోజు నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఏది ఆశిస్తావో, ఏది కోరుకుంటావో, నీ ఆశను నా దేవుడు తీర్చునుగాక. ఆశ ఉండాలి. ఆశ లేని వారిని ప్రభు కూడా దీవించడంట. ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించడంట. ఆశ ఉండాలా ప్రతి మనిషికి, కోరిక ఉండాలా, తప్పేం కాదు. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ఆశ ఉండాలి ప్రతి మనిషికి, దురాశ ఉండకూడదంట. దురాశ చెప్పండి, దురాశ దుఃఖానికి చేటవుతుంది. దురాశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు, ఆశ మాత్రం ఉండాలి. ఆశపడిన మిమ్మల్ని నా ప్రభు మీ భంగము కాకుండా దీవించునుగాక. మీ ఆశలన్నీ ప్రభు తీర్చునుగాక. నిశ్చయముగా నీ ముందుగతి నీకు రానే వస్తుంది. నీ ఆశ ఏది కూడా భంగము కాదు. నీ ఆశను నా ప్రభు జరిగించునుగాక, నెరవేర్చునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. దేవుడు చెప్పిన వాగ్దాన భూమికి వెళ్తున్నారు సంతోషంతో. దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన భూమిలోకి త్వరగా వెళ్దామని వెళ్తున్నారు ఆశతో. ఆ దేశం చూడాలి, దేవుడు చెప్పిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ లక్షల మంది బయలుదేరి ఆతృతగా ఆశతో త్వరగా ఆ దేశానికి వెళ్ళాలి. అక్కడ పాలు ఉంటాయంట, తేనె ఉంటుందంట అని చెప్పి ఆతృతగా పరిగెత్తుతున్నారు. ఈ మార్గ మధ్యంలో జరిగిన సంభవం ఏంటంటే, కొన్నిసార్లు వాళ్ళకి ఆహారం కొరత వచ్చింది, నీళ్ళ కొరత వచ్చింది. నీళ్ళు లేకపోయేసరికి వెళ్తున్న మార్గంలో ఆయాసపడి చివరికి దేవుని మీద సనిగారు. దేవుని మీద కోప్పడి సనిగేసరికి వెంటనే వాళ్ళు ఆశతో బయలుదేరారు. వాగ్దాన భూమిలోకి అడుగు పెడదాము, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెడదామని. మార్గ మధ్యంలో చేసిన చిన్న పొరపాటుకి సనిగేసరికి దేవుని కోపం వచ్చి వాళ్ళు అక్కడే చనిపోయారు. ఆశపడిన వాళ్ళు వెళ్దాము దేశంలో అడుగు పెడదామని తీరా చూస్తే మార్గ మధ్యంలో చనిపోయారు. లక్షల మంది చనిపోయారు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టక మునిపే, వాళ్ళ ఆశ తీరక మునిపే అక్కడే చనిపోయారండి. చనిపోతే ఆ శవాలన్నీ కుళ్ళిపోయాయి. శవాలు కుళ్ళిపోతే ఆ ఎముకలు మాట్లాడుకుంటున్నాయి లోయలో. ఎముకలన్నీ ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఎముకలు మాట్లాడుకుంటున్నాయి. ఇదిగో ఎంతో ఆశతో బయలుదేరామే, ఇజ్రాయేల్ దేశం చూడాలని ఆశతో బయలుదేరి చివరికి మన పరిస్థితి ఏంది? చచ్చిపోయాం, ఎముకలుగా మారిపోయాం. మన ఆశలు నిరాశలైపోయాయి, మన ఆశలు జరగకుండా ఆగిపోయాయి. ఎంతో ఆశపడ్డాం, చనిపోయాం అని ఆ ఎముకలన్నీ మాట్లాడుకుంటున్నాయట. దేవుడు చూశాడు, అరే ఈ ఎముకలు ఎంతో ఆశపడుతున్నాయి, ఇజ్రాయేల్ దేశం చూడాలని ఆశపడి వచ్చారు, మధ్యలో చనిపోయారు. ఆ ఎముకలు మాట్లాడుతున్నాయి లోయలో. ఆశపడితే ఆశ నెరవేరకుండా తొలగిపోయిందే అన్న వెంటనే దేవుడు చూసి, ఎహెజ్కేల్ ఆ లోయలోకి వెళ్ళు. ఎముకలు బతుకుతాయా? ఈ ఎముకలకు ప్రాణం వస్తుందా, జీవం వస్తుందా? అయ్యా నీవు ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చే దేవుడవు, మోడుబారిపోయిన జీవితాలను బాగు చేస్తావు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు.
కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవో. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవో. మారానుభవం మధురముగా మార్చగలవు నీవో. మారానుభవం మధురముగా మార్చగలవు నీవో. మహోన్నతుడా ఈ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అయ్యా నువ్వేమేం చేయగలుగుతావు? అయితే ప్రవచనమెత్తి మాట్లాడు. ఆ ఎండిన ఎముకలన్నీ జీవం పొందుకునేటట్లుగా మాట్లాడు, ప్రవచనం చెప్పు అన్నాడు. యెహెజ్కేలు ప్రవచనం చెప్తూ ఉండగానే, ఇశ్రాయేలు ప్రజలారా, మీ ఆశలు నిరాశలైపోయి ఎముకలుగా మారిపోయారు కదూ, మీరందరూ బతకాలి అని నోరు తెచ్చి ప్రవచనం చెప్పిన వెంటనే ఆ లోయంతా ఇశ్రాయేలు ప్రజల యొక్క శవాలు కుళ్ళిపోయి ఎముకలుగా మిగిలిపోయిన ఆ లోయలో అక్కడక్కడ పడిపోయిన ఎముకలన్నీ ఒక్కొక్కటిగా వచ్చి ఆ లోయలో గడగడ గడగడమని ధ్వని పలుకుతా ఉంది. స్తోత్రం కలుగును గాక. చూస్తే ఎముకలన్నీ సెట్ అయిపోయాయి. ఏమండి, మాంసం వచ్చింది, నరాలు వచ్చాయి, మనుషులుగా మారిపోయాయి, కానీ వాటికి జీవం లేదు. నరపుత్రుడా, ఇవి బతుకుతాయా? అయ్యా నువ్వు సమస్తం చేస్తావు. నలుదిక్కుల నుంచి జీవాత్మ ఈ శరీరాల్లోకి వచ్చునుగాక అన్నాడు, ప్రవచనం చెప్పాడు. నలువైపుల నుంచి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎముకలలో ఎండిపోయిన ఎముకలకి ఒక ఆశ ఉంది, ఆ దేశం చూద్దామని చచ్చిపోయారు మధ్యలోనే. ఆ ఎముకల ఆశనే ఎరిగిన దేవుడు నీ ఆశను ఎరుగడా? నీ ఆశ తీర్చడా? నిశ్చయముగా ముందు గతి రానే వస్తుంది. నీ ఆశ భంగము కాదు ఈరోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆశ భంగము కాదు. ఏమి కోరుకుంటావో, ఏది ఆశిస్తావో నా ప్రభు చెప్తున్నాడు, నీ ఆశ నెరవేరుస్తావు. ఏం కావాలని కోరుకుంటున్నావో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది. అయ్యా పిల్లలు లేరయ్యా, నిందించబడుతున్నానని కొంతమంది. అప్పులు తీరక కొండలాగా పెరిగిపోయాయి బాబు, అప్పులు తీరతాయిలో అర్థం కావట్లేదు. ఈ అనారోగ్యం ముదిరిపోతుంది, రోజు రోజుకి బాగవుతుందో లేదో అర్థం కావట్లేదు. బాగుపడాలని ఆశగా ఉంది. అప్పులు తీరిస్తే దేవుడు సంతోషంగా బతకాలని ఆశగా ఉంది. నాకు గర్భం తెరిస్తే సహాయం చేసే దేవుడు ఆశతో సంతోషంతో గంతులు వేస్తానయ్యా, ఆశ తీరుస్తానని ఆశగా ఉందయ్యా. నాకు చదువుకున్నాను, ఖాళీగా ఉన్నాను, ఉద్యోగం లేదయ్యా. నా ప్రభు నువ్వు ఏది ఆశిస్తూ ఉన్నావో నీ ఆశలన్నీ నా ప్రభు నెరవేర్చునుగాక, నీ ఆశలు జరుగునుగాక. ఆ చదవండి, యెహెజ్కేలు గ్రంథం 37:11 చదవండి. యెహెజ్కేలు గ్రంథం 37:11 అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచిస్తున్నాయి. వారు అదిగో వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరుస్తాను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వస్తాను. చాలు, మన ఆశ విఫలమైపోయింది, మనం కోరుకున్న కోరిక నెరవేరట్లేదు, మనం కట్టుకున్న మేడలు కుప్పల కూలిపోయాయి, ఏమిటి అని ఆశ విఫలమయ్యని ఏడ్చుకుంటూ ఉంటే ఎముకలన్నీ దేవుడు ఆ ఆశను, వారి యొక్క ఆశను గమనించి వారి ఆశల్ని నెరవేర్చిన దేవుడు. ఈ ఆశ అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే స్పష్టంగా ఉంది. ఏమని తెలుసండి? యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్ అని. నీ ఆశని ఇక్కడ ఉంది. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే హోప్, నమ్మకం.
నీ నమ్మకం. ఇప్పుడు చదవండి ఆ మాటని సామెత గ్రంథంలో. ఆ ఆశ అనే బదులుగా నమ్మకమని పెట్టి చదవండి. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ నమ్మకము భంగము కానేరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ నమ్మకం, నీ హోప్ భంగం కాదు. చదవండి కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనం చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును ఏం చేస్తాడు? నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కేవలం చేయవలసింది ఆయన నమ్ముకో చాలు. నీ కార్యమంతా నా ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈరోజు ఒక నమ్మకం పెట్టుకోండి, నమ్మండి, విశ్వసించండి. నువ్వు అడిగే ప్రతి కార్యం, నువ్వు అడిగే ప్రతి కోరిక, నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో ఒక నమ్మకం ఉంచు, ఒక చిన్న విశ్వాసం, ఒక చిన్న హోప్ ఉంచండి. ఏంటండి, నా ప్రభు ఈ రోజు నుంచి నీ కార్యాలు నెరవేర్చును గాక, నీ కార్యం సఫలపరచును గాక. నువ్వు నమ్మితే. తల్లిదండ్రుని కోల్పోయారు కుటుంబం. తల్లిదండ్రులు కోల్పోయి ముగ్గురు అనాథలుగా ఉన్నారు ఆ ఇంట్లో. తండ్రి లేడు, తల్లి లేదు. నా ప్రభు తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడు. దిక్కులేని దరిద్రులకి ఉన్నారని ఆయన వారి ప్రార్థన ఆలకిస్తాడు. విధవరాలని, దీనుల్ని ఆయన కనికరిస్తాడు. ఆ ఇంట్లో తండ్రి లేడు, తల్లి లేదు, ముగ్గురు అనాథలు. ఆ ఇంటికి మాటికి ప్రభు వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఉన్న మగపిల్లవాడికి జబ్బు చేసింది, రోగం వచ్చింది. వెంటనే వాళ్ళు చెప్పారు, ప్రభువా బోధకుడా, లెటర్ రాశారనుకుంటా, లెటర్ రాశారేమో, బోధకుడా మా తమ్ముడికి రోగం వచ్చిందయ్యా, నువ్వు అర్జెంటుగా వస్తే నువ్వు బాగు చేస్తావు కదయ్యా, నువ్వు మాట సెలవిస్తే బాగవుతాడు కదయ్యా, నా తమ్ముడికి జబ్బు చేసిందయ్యా, త్వరగా రా ప్రభువా అనేసరికి యేసు ప్రభు ఆలస్యం చేశాడండి. ఒక 4 రోజులు ఆలస్యం చేశాడు. ఈ లోపు చచ్చిపోయాడు. మీ జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు ప్రభు. నువ్వు గాబరపడిపోయి టెన్షన్ పడిపోయి, అమ్మో జరగట్లేదు, ఇది అవ్వట్లేదు అని చెప్పి తొందరపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఆలస్యం అయిపోయింది, జబ్బు చేసింది వార్త ప్రభుకు తెలిసింది, కానీ లేటుగా వచ్చాడు. ఈ లోపు చచ్చిపోయాడు వాడు. చచ్చిపోయేసరికి ఉన్నారండి సమాధిలో పెట్టేసి బండ వేసేసారు. అప్పుడు 4 రోజులు అయింది ఆ శవాన్ని పెట్టి. ప్రభు లేటుగా వచ్చాడు. ఈ లోపల ఎవరు చెప్పారమ్మా, యేసు ప్రభు వస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు ప్రభు అని. ఇద్దరు ఉన్నారు అక్క చెల్లెలు, మామూలు కాదు. ఈ మార్త మరియలు మామూలు కాదు. ఉన్నారండి కేకలేసి ఏడుస్తా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఊరి బయటికి. ప్రభు వస్తుండగానే, ప్రభువా ఇంకేముంది, అంతా అయిపోయిందయ్యా, నా తమ్ముడు చచ్చిపోయాడయ్యా, లాజరు చచ్చిపోయాడయ్యా, నువ్వు ప్రేమించే లాజరు చచ్చిపోయి సమాధి కుళ్ళిపోతున్నాడయ్యా. ప్రభు చెప్పాడు, మార్తా నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, నమ్మకం ఉంచు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మకం ఉంచు. నన్ను నమ్ముకుంటే కార్యం నెరవేరుస్తాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నీ కార్యము సఫలమవుతుంది, ముందుగతి రానే వస్తుంది. నీ నమ్మకం భంగం కాదు, నీ ఆశ భంగం కాదు. చచ్చిపోయాడయ్యా, ఇంకెక్కడ నమ్మకం ఉంచు మార్త, నమ్మకం ఉంచు అన్నాడు ప్రభు. రండి వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధికి బండ తీయండి అని చెప్పి ప్రభు చెప్పాడండి. బండ తీసిన తర్వాత లాజరు బయటికి రా అన్నాడు. చచ్చిపోయిన శవం సమాధిలో చుట్టబడి కట్ల మధ్యలో ఉంది. శవం లేచి వస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చచ్చిన ఆ శవం లేచి వచ్చింది. ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఇదిగో నీ తమ్ముడు, ఇదిగో చచ్చిపోయాడు అని అన్నావుగా, ఇదిగో బతికాడు చూడు. ముందుగతి రానే వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరొక సందర్భంలో ఒక అమ్మాయి జబ్బు చేసింది. వాళ్ళ నాన్న వచ్చి, బోధకుడా మా అమ్మాయికి రోగం వచ్చింది, జబ్బు చేసింది, నువ్వు వచ్చి బాగు చేస్తావా అని అడుగుతున్నాడు. ఈ లోపల ఇంటి దగ్గర నుంచి 2 మనుషులు వచ్చారు. అయ్యా యాయూరు, మీ అమ్మాయి చనిపోయింది, నీకు అనవసరం, రా వచ్చి, ఎందుకు బోధకుని శ్రమ పెడతావు, ఎందుకు యేసు ప్రభు శ్రమ పెట్టడం ఎందుకు అనవసరంగా, వెళ్దాంరా సమాధి చేద్దాం అంటుంటే అప్పుడు అంటాడు యేసు ప్రభు, చదవండి అన్నమాట, మార్కు సువార్త 5:36. యేసు లక్ష్యం పెట్టగా భయపడకము, అదిగో భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, అంతే.
వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఆ చచ్చిపోయిన శవము ఇంట్లో ఉంది, పడుకోబెట్టిన మంచం మీద. వెంటనే వెళ్ళి చిన్నదానా లే అని చేపట్టుకున్నాడు. అమ్మాయి బతికింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్తున్నాడు, ముందు గతి రానే వస్తుంది ఖచ్చితంగా. ఏమాత్రం అంటారండి, భయపడొద్దు. నీ నమ్మకము భంగము కాదు. ఈరోజు ఏది నమ్ముతావో జరగాలని నీ నమ్మకం చొప్పున నా ప్రభు జరిగించునుగాక. నమ్మితే ఏం జరుగుతుందో ఒక 2-3 మాటలు చెప్తాను. నమ్మిన వాళ్ళకు జరిగే కార్యక్రమాలు ఏమిటో ప్రభు ఏం చేస్తాడో చెప్తాను. చదవండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 19 నుంచి అవుతా అలగిద్దాం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగ చెప్పవలను, నీవు నమ్ముకునే ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తు నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వారి చేతికి గుచ్చుకొనును. అతను నమ్ముకున్న వారందరూ అటువంటి వాళ్ళే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నాము. దేవుని నమ్మితే ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒకరోజు ఉన్నట్టుండి ఒక రాజు యుద్ధానికి వచ్చాడు. అతని పేరు సన్హెరీబు. ఇశ్రాయేలు దేశంలో పరిపాలిసిన రాజు పేరు హిజ్కియా రాజు. రాజు మీదకి దండెత్తి వచ్చి ఒక పేపర్ రాసి, ఒక ఉత్తరం రాసి రాజుకు పంపించాడు. ఇదిగో రే హిజ్కియా రాజా, మర్యాదగా లొంగిపోతావా? మంచిది, లేదా యుద్ధం చేస్తే మొత్తం చంపేస్తాను మిమ్మల్ని. ఇప్పటికే ఎన్నో దేశాలను జయించాను, ఎన్నో దేశాలని నాశనం చేశాను, అందరూ చచ్చిపోయారు. నీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఇదిగో ఈ ఉత్తరం. నువ్వు కనుక ఈ ఉత్తరం చదివిన తర్వాత మర్యాదగా లొంగిపోయి నాకు పన్ను కడతావా, నిన్ను క్షేమంగా ఉంచుతాను, నీ దేశాన్ని, నీ ప్రజల్ని నిన్ను కాపాడుతాను చంపకుండా. ఒక యుద్ధానికి వస్తావా? యుద్ధం చేసి నేను చంపేస్తా. ఇప్పటికి ఎన్నో దేశాలు గెలిచాను, అందరూ చచ్చిపోయారు, సమాధులు కూలిపోతున్నారు అని. వెంటనే హిజ్కియా రాజు ఏమాత్రం భయపడకుండా, జడేయకుండా యుద్ధం చేస్తామని సవాల్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ రాజు అంటాడు, సన్హెరీబు అంటాడు, ఏంట్రా నీ బలము, ఏంట్రా నీ ధైర్యము, అసలు నీకు నమ్మకం ఏంట్రా? ఎందుకు నాతో యుద్ధం చేస్తున్నావు? ఇప్పటికి అందరూ ఓడిపోయారు కదా, ఇప్పటికి అన్ని దేశాలు నేను జయించాను కదా, తుత్తునీలుగా మారిపోయారు కదా, నీ నమ్మకం ఏంటి? ఎవరు నమ్ముకున్నావు? పక్క దేశం ఐగుప్తు నమ్ముకున్నావా? వాళ్ళు సహాయం చేస్తారని? ఎవరు వచ్చినా నేను కాపాడలేరు, చంపేస్తాను, లొంగిపో అంటుంటే, లేదు మేము యుద్ధం చేస్తాం. ఎవరు తెలుసా? మేము మా దేవుని నమ్ముకొని ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు నమ్మారండి? మనుషులను కాదు. అందుకే ప్రభు చెప్తూ వచ్చాడు ఎన్నోసార్లు, మనుషులను నమ్ముకోవద్దు, యెహోవాను నమ్మండి, దేవుని నమ్మండి అని. మనుషులు నమ్మటం వ్యర్థము, యెహోవాను నమ్ముకోండి, మనుషుల సహాయం వ్యర్థము అని ప్రభు స్పష్టంగా చెప్తే, కొంతమంది మనుషులు నమ్ముకుంటారు, వాళ్ళు ఉన్నారు మనకు సహాయం చేస్తారు, మనుషులు నమ్మి మోసపోతారు. ఆ రాజు అంటాడు సన్హెరీబు, హిజ్కియా, ఎంతోమంది వాళ్ళ దేవతలు నమ్ముకున్నారు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడలేదు. నీ దేవుడు అంతే, నీ దేవుడు నిన్ను కాపాడలేడు, లొంగిపో. లేదో మేము మా దేవుని నమ్ముకున్న వాళ్ళం. దేవుని స్తోత్రం కలుగును గాక. మా దేవుని నమ్ముకున్నాం మేము, మా దేవుడు మమ్మల్ని సిగ్గుపరచడు. ఆయన నమ్ముకున్నాం కనుక మమ్మల్ని విడిచిపెట్టడు, నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. అంతేనండి, మేము ఆ దేవుని నమ్మాము, సిగ్గు పన్నివ్వడు అని సవాల్ చేశాడు హిజ్కియా రాజు. అప్పటికే ఎన్నో దేశాలను జయించిన వాడు ఆ సన్హెరీబు అనే రాజు. చివరికి ఇక్కడికి వచ్చి సవాల్ చేస్తుంటే ఈ హిజ్కియా రాజు అంటాడు, మా దేవుని నమ్మాము, మేము సిగ్గు పడినవాడు మా దేవుడు, రా తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దినవృత్తాంత 2వ గ్రంథం, అదే సందర్భం ఉంటుంది మరొక చోట. దినవృత్తాంత 2వ గ్రంథం 32వ అధ్యాయము
8వ వచనం, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మకం ఉంచారు. రాజు చెప్పాడు, ప్రజలారా అధైర్యపడొద్దు, కంగారు పడద్దు, ప్రజలారా ఆ సన్హెరీబు మాటలు మీరు భయపడద్దు, మన దేవుడు మనకి సహాయం చేస్తాడు అని రాజు ధైర్యం చెప్తుంటే, ఆ రాజు మాటల మీద ఆ దేశ ప్రజలందరికీ నమ్మకం కలిగిందంట. ఈ రాజు ఎవరంటే దేవుడు నమ్ముకున్నవాడు, దేవుని మీద ఆధారపడినవాడు. అని అంటాడు, నీవు నమ్మితే నీ నమ్మకం భంగము కాదు, ముందు గతి రానే వస్తుంది. నీ ఆశ భంగము కాదు, నీ నమ్మకం భంగము కాదు. ఆ రోజు విన్నారండి, ఒక దూత దిగి వచ్చింది. వీళ్ళు ఏం చేయాల, దేవుని ప్రార్థన చేశారు. ఒక్కసారి దూత దిగి వచ్చి ఆ సైన్యంలోకి, శత్రు సైన్యంలోకి దిగి వచ్చి 1,75,000 మందిని సంహరించి పడేసి, చివరికి ఆ రాజు పారిపోయాడు, వాళ్ళ దేశంలోకి పారిపోయాడు. ఆ సన్హెరీబు సవాల్ చేసిన వాడు, వాళ్ళ కొడుకులే ఆ రాజు చంపి పడేశాడు. ఆ రాజు చివరికి కన్న కొడుకుల చేత చచ్చాడు. ఆ రాజు సన్హెరీబు. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ఆయన నమ్ముకుంటే నీకేం కలుగుతుందంటే గొప్ప జయం కలుగును గాక. ఇప్పటి వరకు అపజయాల మధ్యలో ఉన్నావేమో, నా దేవుని నమ్ముకుంటే ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి కార్యంలో జయం కలుగును గాక, జయం కలుగును గాక, జయం కలుగును గాక. కీర్తనకారుడు దావీదు అంటాడు ఒక మాట. దావీదు భక్తుడు అంటాడు, 22వ కీర్తన 9వ చదవండి. గర్భములో నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. అదిగో చూడండి, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచు ఉండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించావయ్యా. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. దావీదు అంటాడు, అయ్యా నా తల్లి గర్భములో ఉండగా నువ్వు నన్ను రూపించావు. మా అమ్మ దగ్గర పాలు తాగుతున్నప్పుడు నీవే కదా ప్రభువా నాకు నమ్మకం పుట్టించావు. ఎప్పుడు, ఏ వయసులో అండి నమ్మకం పుట్టింది దావీదుకి? దేవుడు పుట్టించింది ఎప్పుడు, ఏ వయసులో? వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతున్నప్పుడు అంట దేవుడు దావీదుకి నమ్మిక పుట్టించాడు. అప్పుడే పుట్టించాడంట, పాలు తాగే వయసులోనే. చిన్న బిడ్డగా ఉండి దావీదు పాలు తాగుతున్నప్పుడు నా ప్రభువు నమ్మకాన్ని అప్పుడే పుట్టించాడు దావీదులో. అందుకే అంటాడు, ఇదిగో 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి ఈ న్యాయ విధులు మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి ఈ న్యాయ విధులు మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో
స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. నాకు ఆధారము నా దేవుడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన భయపడ్ను. దావీదు, ఏమిటంత ధైర్యం నీకు? నేను నమ్ముకున్న నా దేవుడు. నేను నమ్ముకుంది మనుషుల్ని కాదు, మనుషుల బలాన్ని కాదు, జీవము కలిగిన దేవుని నమ్మాను. సైన్యములకు అధిపతి యెహోవాని నమ్మాను. నా దేవుడు సిగ్గుపరచడు, నాకు భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు జయం ఇస్తాను నా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు చాలు. నీ నమ్మకం ఉంచితే నీ భంగం కానివాడు నా దేవుడు. ముందుగా రానే వస్తుంది. నమ్మకం ఉంచు. ఈరోజు నా ప్రభు సిగ్గుపరచడు, భంగం కానివ్వడు. అర్థమవుతుందండి? నేను స్తోత్రం కలుగును గాక. 1948 సంవత్సరం మనకి 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. మనకి వాళ్ళకి ఒకేసారిగా 1 సంవత్సరం అటుగా స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి దినాల్లోనే వాళ్ళకి ఒక అలవాటు, ఇజ్రాయెల్ ప్రజలకి ఒకన్న అలవాటు ఏంటి తెలుసండి? సంవత్సరానికి ఒకసారి ఆ దేశం అందరూ గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. రోజంతా ఏం ముట్టుకోరు. ఒకరోజు 24 అవర్స్ ఉంటారండి, ఏం ముట్టుకోకుండా వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళకి ఒక అలవాటు, యూదులకి ఒక అలవాటు. ఆ రోజు ఏ పని చేయరు, లేచి ఫ్యాన్ కూడా వేయరు, ఏ పని చేయకుండా దేవునితో గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం ముట్టుకోరు, ఏ పని చేయరు. వింటారండి? ఆ రోజు వాళ్ళు ఎవరిని వచ్చి కొట్టినా కానీ కామ్ అయిపోతారు. చంపినా, నరికినా, ముక్కలు చేసినా ఏం మాట్లాడరు. ఆ రోజు దేవుని కేటాయించుకున్న రోజు. చంపుతూ ఉన్నా, పొడుస్తూ ఉన్నా మాటలను తెరవరు. అది వాళ్ళ యొక్క నిష్ట, వాళ్ళ యొక్క వైరాగ్యం, వాళ్ళ యొక్క తీర్మానం. సంవత్సరానికి ఒక ఉపవాసం ప్రార్థన చేసుకుంటారు. అదే అదునుగా చూసుకొని నాస అనే ఒక రాజు, 13 మంది రాజులు దేశాలు కలిసి ఈరోజు ఈ యూదంతా ఉపవాసం ఉంటారు, ఏ పని చేయరు, మొత్తం చంపి పడేద్దాం అని చెప్పి నాస అనే ఒక రాజు, ఒక 13 మంది రాజులు, 13 మంది దేశ సైనికులు ఒక్కసారిగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తున్నారు. ఆ రోజు వస్తూ ఉంటే వాళ్ళకి తెలిసింది, ఇజ్రాయెల్ ప్రజలకి, ఇవి ఏం చేద్దాం, ఈరోజు మనం ఉపవాసం ఉన్నాం, ఏం ముట్టుకోకూడదు, యుద్ధం చేయకూడదు, చంపకూడదు. వాళ్ళు చంపినా కానీ చావాల్సిందే. అది ఒక తీర్మానం వాళ్ళకి. అందరూ మౌనంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువుని నమ్ముకున్నారు. అయ్యా, నువ్వే మాకు దిక్కు, మాకు ఏరే ఆధారం లేదు, మేమేం చేయకూడదు, ఈరోజు కత్తి పట్టుకోకూడదు, ఏ పని చేయకూడదు, ఉపవాసం ఉన్నాం అని ప్రార్థన చేస్తూ ఉంటే బయలుదేరి వస్తున్నారండి. ఆ నాస అనే రాజు ఆధ్వర్యంలో 13 మంది రాజులు, సైన్యం, లక్షల మంది. జరిగిన వాస్తవం ఇది. వాళ్ళ చరిత్ర పుస్తకాలు రాసి పెట్టారు. అవి నెక్స్ట్ స్తోత్రం కలుగును గాక. దేవుడు చూసి నా ప్రజల మీదకి వస్తున్నారు ఆ దుర్మార్గులు అని చెప్పి ఒక్కసారిగా ఒక గాలి అలా రప్పించాడండి. గాలి రప్పిస్తే ఆ గాలికి దేశంలో ఉన్న అడవుల్లో ఉన్న కందిరీగలు, తేనెటీగలు ఒక్కసారిగా లేచేసాయి. ఆ గాలికి లేచేసి ఆ దేశానికి వస్తున్న సైనికులు వస్తున్నారు, సైన్యం అంతా వస్తున్నారు, విరోధులు, శత్రువులు. ఒక్కసారి గాలికి ఆ తేనెటీగలు, కందిరీగలు మొత్తం వచ్చేసి వీళ్ళు యుద్ధం చేయలేదని ఉపవాసం ప్రార్థన చేసుకుంటున్నారు అండి. ఒక్కసారిగా వెళ్ళి ఆ సైన్యాన్ని మొత్తం సైన్యం అంతా నాశమయ్యేటట్లుగా, పారిపెట్టేట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చేయలేదు, కత్తి పట్టలేదు, కేవలం ఉపవాసం ప్రార్థన చేశారు. నా ప్రభు చెప్తున్నాడు, నీ నమ్మకము భంగము కాదు, ముందుగా రానే వస్తుంది. నీకు నమ్మకం ఉంచు, నా ప్రభు గొప్ప కార్యాలు జరిగించును గాక. 2 మాట చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. నమ్మితే ఏం జరుగుతుందో 2వ మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15 వచనం చదవండి. ప్రభువును పరిశుద్ధ దేవుడు నాకు సెలవిస్తూ ఉన్నాడు, మీరు మరలి వచ్చి ఊరకునుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకుంట వలన, అదిగో మీరు ఊరకే ఉండి నమ్ముకుంట వలన ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. దేవ స్తోత్రం కలుగును గాక. మీరు ఊరకనే వండి నమ్ముకుంటే చాలు, నమ్మకం భంగము కాదు. మీకు ఏం చేస్తాడు దేవుడు? మీ నమ్మకాన్ని బట్టి మీరు నమ్ముకుంటే వలన మీరు బలం పొందుతారు. దేవ స్తోత్రం కలుగును గాక.
నువ్వు బలం పొందుతావు. ఇప్పుడు చాలామందికి కొన్ని పరిస్థితులు, కొన్ని సంభవాలు చూసినప్పుడు బలహీనం వస్తుంది, క్షీణించిపోతారు. ఇక వారిలో ఏ బలం ఉండదు, ఇక ముందుకు వెళ్తామన్న ఆశ, బలం ఉండదు, బలహీనులైపోతారు. బలహీనులైపోయి ఉన్నారండి. కొన్నిసార్లు ఆ ఎదురుగా ఉన్న ఆ పరిస్థితి చూసినప్పుడు నిస్సహాయంగా నిస్సత్వ ఆవరిస్తుంది. నిస్సత్వం ఆవరించి క్షీణించిపోయి, నీరసించిపోయి, బలహీనంగా మారిపోయి ఇంకా ఏమి చేయలేము, మన వల్ల ఏమి కాదని నిరుత్సాహం పడిపోయి, డిస్టర్బ్ పడిపోయి బలహీనలు అయిపోతారు. నా ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని బలంతో నింపుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేనితో నింపుతాడు? బలపరుస్తాను నిన్ను. ఆ కృంగిపోయిన నిన్ను నా ప్రభు బలపరుస్తాడు. ఆ కృంగిపోయిన నువ్వు, నీరసించిపోయిన నిన్ను అక్కడ నా ప్రభు ఏమండి ఉత్సాహంతో నింపి బలపరుస్తాడు. బలం అంటే ఏమండి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్, అది కాదు. జీడిపప్పు తింటే బలం కాదు, బాదం పప్పు తిని పిస్తా పప్పు తింటే వచ్చే బలం కాదు, దమ్ బిర్యానీ తింటే బలం కాదు. నా ప్రభు నమ్ముకుంటే నా ప్రభు నిన్ను బలపరచునుగాక, బలపరచునుగాక. నీ వలన బలం పొందు మనుషులు ధన్యులు. యేసయ్యా, నీ ద్వారా బలం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని ద్వారా బలం పొందితే దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు బలం ఇస్తాడు. ఆ బలం పొందిన వాళ్ళంట వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చు, దానిని చలమయం చేస్తారు. బాకాలోయ అంటే ఎండిపోయిన ఎడారి. ఇక అక్కడ ఏమాత్రం పచ్చదనం ఉండదు, ఏ మొక్కలు ఉండవు, ఎండిపోయిన ఎడారి. అక్కడ ఈ బలం పొందిన వాళ్ళు నిలబడితే దాంట్లో వెళ్తూ ఉంటే ఆ బాకాలోయలో పడి ఎండిపోయిన లోయలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ద్వారా బలం పొందిన వాళ్ళు దానిని సస్యశ్యామలంగా మారుస్తారు, జలమయం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నిన్ను బలపరచును గాక. ముసలి వయసులో అబ్రహాముకి బలం క్షీణించిపోయిందంట. దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, అబ్రహామా నీకు పిల్లలు పుడతారు అని వాగ్దానం చేశాడు దేవుడు. కానీ వాగ్దానం నెరవేరట్లా, పిల్లలు పుట్టట్లా, వయసు అయిపోయింది, శారమ్మ గర్భము ఉడికిపోయింది. ఈ అబ్రహాముకి ఏమంటే బలం లేదు, క్షీణించిపోయాడు. ఇంకెట్ట పుడతారు పిల్లలు? అసాధ్యం. ఆ వయసులో ఆ సమయంలో పిల్లలు పుట్టడం జరిగే పనే కాదు, అది ప్రకృతికి విరుద్ధం. ప్రభు అంటాడు, నన్ను నమ్ముకున్న వారికి బలం ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. శక్తిని ఇస్తాను, బలాన్ని ఇస్తాను. బలము కలిగి వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారు? యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎలాంటి కార్యాలు? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు వాళ్ళు. అబ్రహాముకి నిండు వృద్ధాప్యం వచ్చింది, ముసలివాడైపోయాడు, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. కానీ ఒక నమ్మకం ఉంది, ఒక హోప్ దేవుని మీద ఉంది. నా దేవుడు వాగ్దానం చేశాడు, నాకు ఇస్తాడు అనే ఒక చిన్న నమ్మకం. ప్రభు అంటాడు, నన్ను నమ్మితే, నమ్మకం ఉంచితే నిన్ను బలపరుస్తాను, శక్తిని ఇస్తాను, బలాన్ని ఇస్తాను, గొప్ప కార్యాలు జరుగుతాయి నీ కుటుంబంలో. ఒక చిన్న నమ్మకం ఉంచు చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. విశ్వాసం వలన బలం వచ్చింది, నమ్మకం వల్ల బలం వచ్చింది. శారమ్మకి గర్భసంచి లేదంట. గర్భసంచి లేకుండా పిల్లలు పుడతారా? చెప్పండి, మీరు చెప్పండి. అది జరగదు. నీకు చెప్పారేమో డాక్టర్లు, పిల్లలు పుట్టరమ్మా, నీకు లేదు, ఛాన్స్ లేదు, లోపం ఉంది. నా ప్రభు అంటాడు, నమ్మకం ఉంచు, నీకు నా ప్రభు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, గొప్ప కార్యాలు నీ కుటుంబం జరిగిస్తాను నా దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల మాటలు నమ్ముతావే? మనుషుల మాటలు నమ్ముతావా? దేవుని పదాలు పట్టుకో, నమ్మకం ఉంచు. నీ నమ్మకం భంగము కాదు, ముందుగా రానే వస్తుంది. డాక్టర్ చెప్పాడు అన్నయ్యా, పుట్టరంట అన్నయ్యా, ఈ రోగం బాగా కాదంట అన్నయ్యా, అమ్మ అయినమ్మ రోగం బాగోదు అన్నయ్యా, ఇది జరగదంట అన్నయ్యా. వాడేవారు చెప్పడానికి? నా ప్రభువు సమస్తం చేయగల సమర్థుడు. స్తోత్రం కలుగును గాక. సమస్తం చేయగల దేవుడు. నీకుంటే నమ్మకం ఉంచమ్మంటే నమ్మకం లేకుండా, తోమలాగా విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా గాయాలు ఎలిపెట్టి తిప్పేంత నమ్మకం లేకపోతే ఎట్లా? విశ్వసించు. ఇక్కడ వాక్యం చెబుతున్నప్పుడే నీలో విశ్వాసం రగులును గాక, నీకు నమ్మకం నా ప్రభువు పుట్టించును గాక. ఆమేన్.
నీ నమ్మకం భంగం కాదు, నీ ముందుగతి రానే వస్తుంది. నా ప్రభు చెప్తున్నాడు. ఎందుకు నా ప్రభు, నీ నమ్మకం పెట్టుకున్నావే, జరగట్లేదేమో, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కాదేమో, ఖచ్చితంగా నా ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్. దినవృత్తాంతం 2వ గ్రంథం 14-11 చదవండి. ఆ సాతాను దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి, ఎవరికి ఎలాంటి వారికి? బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నావయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా. అయ్యా నిన్ను నమ్ముకున్నావు, మాకు బలం చాలు, మాకు శక్తి చాలు. అటుపక్క చూస్తే వాళ్ళకి బలం ఎక్కువయ్యా, మాకేం బలం లేదు, శక్తి లేదు, స్తోమత లేదు, మా రాబడి అంత కాదు, మా పెట్టుబడి అంత లేదు, అంత కెపాసిటీ మాకు లేదు, మాకంత అయ్యా అంత కెపాసిటీ మాకు లేదయ్యా, వాళ్ళని ఢీకొనే శక్తి మాకు లేదు, అంత బలం లేదయ్యా, బలహీనులం అయ్యా అని ఆ రాజు ప్రార్థన చేస్తున్నాడండి. అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 15:7 చదువు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలమవుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మటం వలన ఏం జరుగుతుందంటే బలం వస్తుంది. కొన్నిసార్లు బలహీనం అయిపోతావు, ఆ పరిస్థితి చూసినప్పుడు మన వల్ల కాదులేని డీలా పడిపోతావు, నిరసించిపోతావు, ఇక మన వల్ల మేము చేయలేమని ఏమండి ఒక నిరుత్సాహము, నిస్సహాయత నీకు వస్తుంది. ప్రభు చెప్తున్నాడు, నిన్ను అక్కడే బలపరుస్తాను. ఆమేన్. దేవుడు బలపరిచాడంటే, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. నా దేవుడు బలవంతుడు, శక్తిమంతుడైన దేవుడు. నా దేవుడు నన్ను బలపరిచినప్పుడు నేను ఎండిపోయిన ఎడారిని నీటి ఊటలుగా మారుస్తాను. నా దేవుడు నన్ను బలపరిస్తే సమస్త కార్యాలను చేస్తాను. నా దేవుడు నమ్ముకున్నాను, నన్ను బలపరుస్తాడు. ముసలి వయసులో అబ్రహాముని బలపరిచి వాగ్దాన వారసుని ఇచ్చిన దేవుడు. బలహీనపడొద్దు ఏ విషయంలో కూడా. మీరు బలహీనలు కావద్దు, ధైర్యం వహించండి, నమ్మకం ఉంచండి, దేవుని మీద కొంచెం హోప్ పెట్టుకోండి. నా ప్రభువు భంగం కాకుండా నెరవేర్చును గాక. సామెతల గ్రంథం, నమ్మితే ఏం జరుగుతుంది చెప్తున్నాను. సామెతల గ్రంథం 28:25 చదవండి. పేరాస గలవాడు కలహాన్ని రేపుతాడు, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు, అదిగో చాలు. ఏం చేస్తారంటే యెహోవా యందు నమ్మకం ఉంచువాడు, దేవుని యందు నమ్మకం ఉంచుకున్న వాళ్ళందరూ ఏమవుతారండి? వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మోవవేయుదుము, నీతిమంతులమై మోవవేయుదుము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చదువు ఆ మాటని. పేరాస కలిగినోడు ఏమవుతాడు? కలహాలు చెప్తాడు వాడు. యెహోవా యందు నమ్మకం ఉంచుకున్నవాడు వర్ధిల్లాలని. ఎంతమందికి ఆశ ఉంది? మేము వర్ధిల్లాలనే ఆశ ఉన్న వాళ్ళు అల్లు చెప్పండి. మిమ్మల్ని అందరినీ నా ప్రభు వర్ధిల్ల చేయను గాక, విస్తరింపజేయును గాక, ఫలింపజేయును గాక, మీరు చేపట్టే ప్రతి కార్యం సఫలమవును గాక. యెహోవా యందు నమ్మకం ఉంచుకున్నవాడు వర్ధిల్లుతాడు. 3వదిగా
బైబిల్లో చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు వర్ధిల్లుతూ వచ్చారు, విస్తరించారు. వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు ఏమండి దేశ దేశాలకు వ్యాపించాయి. ఎవరయ్యా వాళ్ళంటే దేవుని యందు నమ్మకం ఉంచుకున్నవాళ్ళు, దేవుని మీద నమ్మకం ఉంచుకున్నవాళ్ళు వర్ధిల్లుతూ వచ్చారు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అంతకంతకు రోజు రోజుకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. వర్ధిల్లట్లా కొంతమంది కుటుంబాలు ఎన్ని సంవత్సరాలున్నా అట్లాగే అక్కడే ఉన్నాయి కుటుంబాలు, వర్ధిల్లలా. ఆ కుటుంబాల్లో ఏమండి విస్తరించట్లా, వర్ధిల్లట్లా, కార్యాలు సఫలం కావట్లా. ఎప్పుడు అదే విధంగా ఆ చేస్తున్న వ్యాపారం అట్లాగే ఉంది, చేస్తున్న పని అట్లాగే ఉంది. ఏమండి విస్తరించాలా, వర్ధిల్లాలా. ఎప్పుడు వర్ధిల్తారంటే ఆయన మీద నమ్మకం ఉంచుకున్నప్పుడు. నేను నా దేవుని నమ్మానండి, నాకు వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు, వేరే ఏమండి ఎవరి మీద ఆధారపడడానికి ఏమి లేదు. దేవుని నమ్ముకున్నాను. ఎక్కడ అడుగుపెట్టినా నా ప్రభు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకయ్యా దావీదు వర్ధిల్లాడంటే దేవుణ్ణే నమ్ముకున్నాడు. ఎప్పుడు నమ్ముకున్నాడంట? తన తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు దేవుని నమ్ముకున్నాడు. అందుకే గొర్రెల దొడ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బాగా ఆలోచించి దేవుని నమ్ముకున్నాడు కనుక చిన్నప్పుడే నమ్ముకున్నాడు దేవుణ్ణి. ఎవరి మీద నమ్మకం లేదు దావీదుకి. దేవుడే ఆధారం, దేవుడే దిక్కు. అందుకే ఏంటండి గొర్రెలు మేపుకుంటున్న వాడు ఏంటి, సింహాసనం మీద కూర్చోవడం ఏంటి, ఆ తర్వాత దేశాలకు పేరు వ్యాపించడం ఏంటి, ఇంతగా వర్ధిల్లడానికి కారణము నా దేవుని నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రభువు నీ కార్యం తోడుగా వర్ధిల్ల చేయను గాక. దశలో పడదాం, ప్రార్థన చేసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకో. ఇంతవరకు నమ్మకుండా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తూ వచ్చావేమో. ఎందుకో ప్రభు ఈరోజు తేటగా చెప్తున్నాడు, నమ్మితే నువ్వు దేవుని కార్యాలు చూస్తావు, నమ్మితే వర్ధిల్లుతావు. దావీదు, దానియేలు ఎంతోమంది వర్ధిల్లుతూ వచ్చారు. నాకు నమ్మకం కలిగించేసాయా. ఇంతవరకు మనుషులు నమ్ముకున్నావు, సిగ్గుతో తలదించుకున్నావు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు. ఎవరు నమ్మావో, ఇంతవరకు ఎవరి మీద ఆధారపడ్డావో, నీ ముందు గతి నీకు రానే వస్తుంది. నీ నమ్మకము భంగము కాదు. నమ్మకం ఉంచితే చాలు. ఎండిన ఎముకల ఆశను తీర్చిన దేవుడు, లోయలో ఎండిపోయిన ఎముకల ఆశను సఫలపరిచిన దేవుడు నీ ఆశను సఫలపరచును కాక. నీ ఆశ భంగము కాదు, నీ నమ్మకము భంగము కాదు. యేసయ్యా, నమ్మితే నువ్వు నమ్మకం ఉంచితే నా దేవుడి కార్యాలు చేస్తాను చెబుతూ వచ్చాడు. నువ్వు నమ్మితే ఎలాంటి కార్యాలు చేస్తాడు? నమ్మితే హిజ్కియా జీవితంలో గొప్ప జయమిచ్చిన దేవుడు. నమ్మితే బలపరుస్తాడు, బలహీనం విడిపిస్తాడు. నమ్మితే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. బిడ్డలను దీవించి, తండ్రిని ఆశీర్వదించి, బలపరిచి, వర్ధిల్ల చేసి, సాధ్యపరిచి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుణ్ణే నమ్ముకొని కొనసాగుతామని తీర్మానం చేసుకున్న వాళ్ళందరికీ నా ప్రభు కృప తోడుగా సదాకాలం నడిపించును గాక. ఆమేన్.